అంటే ఈ నీచము ప్లస్ అనేది ఎలా చెప్తారంటే సో రాశులలో ఆయా ఇప్పుడు కుజగ్రహం ఉంది, మేష వృశ్చిక యోర్ భౌమః అంటే స్వస్థానాలు అని చెప్పబడ్డాయి. ఆ రాశికి స్వస్థానాలు ఏంటి, ఫ్రెండ్లీ గ్రహాలు ఏంటి, న్యూట్రల్ గ్రహాలు ఏంటి, నెగిటివ్ గ్రహాలు చెప్తుంటాం. అట్లా కుజుడు తీసుకున్నప్పుడు ఈ అంటే క్షణం పాటు వెంటనే నిర్ణయాలు మార్చేటువంటిది సేనాధిపతిగా చెప్తుంటాం. ఒక యుద్ధరంగంలో సేనాధిపతి తీసుకున్నటువంటి నిర్ణయం మనం బాగా ట్యూన్ చేసాము, యుద్ధం ఈ విధంగానే చేయాలి, శత్రువులు ఈ విధంగా దాడి చేయబోతున్నారు మనకి అనుకుంటాం. కానీ యుద్ధరంగంలో వెళ్ళిన తర్వాత రియాలిటీ మారొచ్చు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎదుటివాడు రాకపోవచ్చు. అవును. సో రాజుగారు కింగ్ ఏవైతే ఉంటారో సూర్యుడు అనుకున్నాము, క్వీన్ చంద్రుడు అనుకున్నాం, సేనాధిపతి కుజుడు. ఇక్కడ తన నిర్ణయం సరిగా లేకపోతే ఈ రాజ్యం పోతుంది. ఓకే. సో తనేం చేయాలి, ఆ సమయానికి తగినటువంటి నిర్ణయం తీసుకోగలగాలి. సో ఇన్స్టాంట్గా నిర్ణయాలు మార్చుకునేటువంటి గ్రహం కుజుడు అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అది కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఆ నిర్ణయం అనేది సరైన మార్గంలో లేకుండా వేరే మార్గంలో వెళ్ళి అంటే దానికి భిన్నంగా పోయి దాని ద్వారా రుణగ్రస్తులు అవ్వడం, బాగా అప్పులు చేస్తూ ఉండడం, లేదా వేగంగా వెళ్ళి ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భం కావచ్చు, చేతులు లాంటివి కోసుకోవడం, అంటే రక్తం కంట చూసేటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా కుజగ్రహ సంబంధించినటువంటి ప్రభావాలు. ఇంకా పాజిటివ్కి వస్తే బాగా ఆర్థిక సమృద్ధి కలగడం, శరీరం అంతా ఆరోగ్యంగా అంటే హైపర్ యాక్టివ్నెస్ ఉండడం, మమ్మల్ని ఉత్తేజపరిచి బాగా యాక్టివ్గా ఉంచేటువంటి గ్రహం కుజుడు అని చెప్పుకోవచ్చు.